హలో అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ నేమ్ అయితే మీరు చూసేశారు కదా. మదురైలో ఉన్న అలగర్ కోయిల్ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. కిందికి వెళ్ళిపోతున్నాను టెంపుల్కి. ఈ అలగర్ కోయిల్ టెంపుల్ అయితే మదురై నుంచి దాదాపు 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. కొత్తగా మదురై వచ్చే వాళ్ళైతే మదురై దర్శనం అయిన తర్వాత ఇంకా వేరే టెంపుల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే దాదాపు మదురైలోని పెరియార్ బస్ స్టాండ్ నుంచి 44 నెంబర్ అనే బస్ నెంబర్ అనమాట. ఆ బస్ అయితే అక్కడికి వెళ్తుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. మదురై నుంచి అలగర్ కోవిల్కి అయితే 18 నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పెరియార్ బస్ స్టాండ్ అంటే పెద్ద బస్ స్టాండ్ అండి. పెరియార్ అని అంటారు తమిళ్లో. మధుర మీనాక్షి దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం అయితే అలగర్ కోవిల్ అండి. అలగర్ కోవిల్ అంటే మన విష్ణుమూర్తి, ఇంకొక పేరు విష్ణుమూర్తి. ఇక్కడైతే అలగర్ కోవిల్ అని పిలుచుకుంటారు. ఆయనకి మన మీనాక్షి అమ్మకైతే సంబంధం ఉంది. అలగర్ కోవిల్ అలగర్ అంటే విష్ణుమూర్తి మన వెంకటేశ్వర స్వామి అండి. ఆయనకి సోదరి అనమాట, అంటే మీనాక్షి అమ్మ చెల్లెలవుతుంది. వీళ్ళిద్దరికి మాత్రం లింక్ ఉంది. అదైతే పెద్ద స్టోరీ అండి. అది షార్ట్ కట్ లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను అలగర్ కోయిల్ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. వీడియో అయితే చాలా బాగుంటది. మేమైతే అలగర్ కోయిల్ కి దగ్గరగా ఉన్నాము. చూడండి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా. ఆ కొండల్లోనే మన అలగర్ కోవిల్ అయితే ఉంటారు, అంటే విష్ణుమూర్తి అనమాట. దాంతో పాటు కరూప స్వామి కూడా ఉంటారు ఎంట్రన్స్ లో. కరూప స్వామి గురించి కూడా చిన్న స్టోరీ ఉంది, అది కూడా షేర్ చేసుకుంటాను. మేము వెళ్ళిన రోజైతే సాటర్డే అండి, కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండే. ఆ రష్లో మేమే షాక్ అయిపోయాము. మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఆ రోజు ఉన్నంత రష్ నేను ఏ రోజు చూడలేదు. ఇంకొక రోజు కూడా చాలా రష్గా ఉంటుంది. అదే రోజు ఏంటంటే మీనాక్షమ్మ పెళ్లి రోజు 14th అనమాట. ఏప్రిల్ 14th జరుపుకుంటారు. ఆ రోజు కూడా బాగా రష్గా ఉంటుంది దేవుని ప్రదేశం అయితే మాత్రం. ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, చాలా స్ట్రక్ అయిపోయాయి బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ. చాలా అంటే చాలా వెనక దాకా లైన్ ఉండే స్ట్రక్ అయిపోయామన్నమాట. కాబట్టి మేము వెనకాలే ప్లేస్ ఉండ దగ్గర చూసి పార్కింగ్ అయితే చేసేసాము. బాబు కోసం అయితే మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చడానికి అయితే మేము వెళ్ళిపోయాము గుండు చేయించుకోవడానికి. బాబుకి దీంతో 3rd టైం అండి. ఫస్ట్ టైం అయితే నేను తిరుపతిలో మొక్కిచ్చేసాను. సెకండ్ కూడా అలగర్ కోవిల్ వచ్చాను. మళ్ళీ 3rd టైం కూడా అలగర్ కోవిల్లోనే ఇస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనం వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఎంట్రన్స్ కి. ఇది సుమారు 2000 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. 108 దివ్యశేషాల్లో ఇది ఒక టెంపుల్ అండి. ఇది కొలువైన విష్ణుమూర్తిని అలగర్ స్వామి అని పిలుస్తారు ఇక్కడ. అలగర్ అంటే విష్ణుమూర్తి అని పిలుస్తూ ఉంటారు. మన మన వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడైతే అలగర్ అని పిలుస్తారు. స్వామి రూపాలు వచ్చేసి కూర్చున్న, పడుకున్న, మరి నిలబడిన 3 రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇక్కడ వెళ్తున్నాం కదా, ఈ ప్రదేశం వచ్చేసి గుండు చేయిస్తారనమాట. ఇక్కడ మొక్కు తీర్చుకొని స్నానాలు ఆచరించి తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ టోకెన్ కూడా ఇచ్చేసారు మనకు గుండు చేయించుకోవడానికి. బాబు అంటే ఇక్కడ డైరెక్ట్ మనిషి వెళ్ళాలండి. ఏ మనిషికి అయితే మొక్కు ఉందో ఆ మనిషికి ఫోటో తీసి టోకెన్ అయితే ఇచ్చేస్తారు. వేరే వాళ్ళకైతే టోకెన్స్ ఇవ్వరు. ఇక్కడైతే బాబుకైతే గుండు చేయించేస్తున్నాను. మీలో ఎవరైనా కరూప మూవీ చూసుంటే కమెంట్ చేసేయండి. సూర్య గారి మూవీ అనమాట కరూప. చాలా ఫేమస్ అయిన దేవుడు అనమాట. ఇక్కడికి వచ్చే జనాలు కూడా చాలా నమ్ముతారండి కరూప స్వామిని. ఆయన అయితే మనకు ఎంట్రన్స్ లో ఉంటారు, కాపలాదారుడిగా ఉంటారనమాట. ఆయన గురించి కూడా చిన్న స్టోరీ ఉంది.
నెక్స్ట్ చెప్పుకుందాం దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ గుండె అయిపోయిన తర్వాత అయితే నేనైతే గంధం అయితే రాసేస్తున్నాను. ఇక్కడ కరుప స్వామితో పాటు కళ్యాణవల్లి తయారు అని స్వామివారితో పాటు ఆయన సతీమణి సుందరవల్లి తయారు, ఇంకొక నేమ్ వచ్చేసి కళ్యాణవల్లి తయారు అని అంటారు. ఆ ఆలయం కూడా ఇక్కడే ఉందండి. వివాహం కాని వారు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే వివాహం జరుగుతుందని భక్తులైతే నమ్ముతారు ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితేనే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ తిరిగి 4:30 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. నెక్స్ట్ అయితే క్లోజ్ చేసేస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళైతే మధురై బస్ స్టాండ్ నుంచి, పెరియార్ బస్ స్టాండ్ నుంచి 44 నెంబర్ బస్సులు అయితే ఇక్కడికి రావచ్చు. డైరెక్ట్ బస్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా కరూప స్వామికి మొక్కు అనమాట. ఇక్కడ ఇలా పూనకాలు కూడా వస్తాయండి చాలా. ఎంట్రన్స్ లోనే మన కరూప స్వామి ఉంటారు. చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, అందరు మొక్కు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ మేకలు కటింగ్ కూడా చేసుకుంటారు. ఈయన ఎంట్రన్స్ లో ఉంటారు, లోపలైతే ఉండరు. లోపలేమో మన విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి అయితే, అలగర్ స్వామి అయితే ఉంటారు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, దానికి ఎదురుగానే మన కరూప స్వామి ఉంటారు. ఆయన ఏంటంటే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కరూపం స్వామి ఆలయం ఉంటుంది. ఈయన ఆలయ ద్వార పాలకుడిగా భావించబడతారు. అంటే ఆయన కాపలాదారుడిగా ఉంటారనమాట. ఈ ఆలయ తలుపులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచుంటదండి. మామూలుగా అయితే మన కత్తులు ఉంటాయి కదా, వాటికి పూజిస్తారు. కరూప స్వామిది కత్తులకే పూజిస్తారండి. అక్కడ డోర్స్ అయితే 1 ఇయర్కి ఒకసారి మాత్రమే ఓపెన్ చేస్తారంట. ఇప్పుడైతే మేము లోపలికైతే వచ్చేసాము. ఈ అలగర్ స్వామి మీనాక్షి అమ్మకి సంబంధం ఏంటంటే, మధుర మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడికి జరిగే కళ్యాణ మహోత్సవానికి అలగర్ స్వామి సోదరునిగా వస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళ పెళ్ళి అనేది, వాళ్ళ కళ్యాణం అనేది ఆలస్యం అవుతుంది. దాంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనమాట. ఎక్కడి దాకా వస్తారంటే వైగేయి నది దాకా వచ్చి వెళ్ళిపోతారు. ఆ రోజు వివాహం అనేది లేట్ అవుతుందని చెప్పేసి, ఆలస్యం అవుతుందని చెప్పేసి. మీనాక్షమ్మ పెళ్లి రోజు ఏప్రిల్ 14న జరుగుతుందండి. ఆ పెళ్లి రోజు అయితే ఈ అలగర్ స్వామి అయితే గుర్రం మీద వస్తారండి. నేను టైటిల్లో గుర్రం పిక్ పెట్టాను కదా, ఆ స్వామి అలా గుర్రం మీదనే రథయాత్రలో వస్తారనమాట. అక్కడ నుంచి 2 days అయినా సరే, 3 days అయినా సరే నడుచుకుంటూ వచ్చి ఆ వైగేయి నది వరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారనమాట. ఇక్కడైతే మాకు వాహనాలు కూడా వచ్చేసాయి, అదే నేను చూపిస్తున్నాను. మేమైతే టెంపుల్ లోపల వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే అలౌడ్ లేదు కాబట్టి. టెంపుల్ బయట నుంచే దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని అయితే మేము వచ్చేస్తున్నాము. ఇక్కడ ప్రసాదం, ఫేమస్ ప్రసాదం ఏమిటంటే, అలగర్ కోవిల్లో దొరికే ప్రసాదం ఏమిటంటే దోశ, అప్పం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి అక్కడికి వెళ్ళే వాళ్ళు. మీరు ఏ రోజైనా వెళ్ళొచ్చు, కానీ వీకెండ్స్లో అంటే సాటర్డే, సండేస్ మాత్రం చాలా రద్దీగా ఉంటారు. చూడండి, జనాలు చాలా అంటే చాలా రద్దీగా ఉండే ఆ రోజు. కాబట్టి మనము మండే నుంచి ఫ్రైడే అయితే కొంచెం రద్దీ అనేది తగ్గుతుంది. వీకెండ్ వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలగర్ స్వామి అయితే శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రయోగ చక్రంతో నిలకడై రూపంలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారండి. ఈ టెంపుల్, మెయిన్ టెంపుల్ అనేది ఇదే అనమాట. ఇక్కడ చూసారు కదా కత్తులు ఎంత పొడుగున్నాయో, ఆ కత్తుల్ని పూజిస్తారండి అలగర్ మన కరూప స్వామి. దీంతో పాటు కొండపైన కూడా మురుగన్ అంటే కుమారస్వామి కూడా ఉంటారండి. వీలైతే అక్కడ కూడా వెళ్ళొచ్చు. మనం వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు, లేకుంటే బస్సుకైనా, ఆటోకైనా, కార్లు కానీ వెళ్ళొచ్చండి.
ముఖ్యంగా వైగై నదిలో అలగర్ దిగే వైభవం పాండ్యరాజులు ఆయనకు విసనకర్రతో విసురుతూ సేవ చేసిన విధానం నేటికి కొనసాగుతుందండి. ఈ టెంపుల్ ప్రతి ఇయర్ జరుగుతుంది. ఆ రోజైతే మదురై మొత్తం హాలిడే ఇచ్చేస్తారండి. ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. మేమైతే వెనక్కి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాము. కొత్తగా మధుర మీనాక్షి టెంపుల్ దర్శనం అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిరండి. చాలా మహిమగల టెంపుల్ అనమాట. అక్కడ కరూపస్వామి గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. 90 మెట్లు మరియు అక్కడి కరూపస్వామి వెనుక రహస్యం ఏమిటంటే, కేరళ నుండి వచ్చిన 18 మంది మాంత్రికులు పెరుమాళ్ శక్తిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. చివరికి ఆయన సౌందర్యానికి దాసోహమై అక్కడే ప్రాణత్యాగం చేశారని చెబుతారు. అప్పటి నుండి వారు కాపలా దైవంగా పూజలు అందుకుంటూ ఉంటారనమాట. ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.